వారంలో 30-40 పీసుల వరకు డౌన్ అయ్యి 120 కౌంట్లో ఉన్నది. నాకు 80 కౌంట్కి వచ్చింది సార్. 7 రోజుల్లోనే వచ్చింది. ఈ ప్రైమ్ షింప్ వాడడం వల్ల నాకు 5-6 రోజుల్లో నాకు వైట్ కట్ పూర్తిగా తగ్గిపోయే రిజల్ట్ వచ్చింది. సో ఇది వాడుతున్నంతసేపు మీకేమన్నా సైజ్ వేరియేషన్స్ కానీ లేదంటే యానిమల్ వీక్గా ఉండటం కానీ ఇలాంటి ఏమైనా యానిమల్ వీక్ అయితే లేదు సార్. అసలు సైజ్ వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది పెడతాం మొదలెట్టిన కాడి నుంచి వేరియేషన్ బాగా కవర్ అయింది సార్. పక్కన ఉన్న ట్యాంక్ కంప్లైంట్ వచ్చింది. ఓకే, నేను ఈ అంకాలమ్మ ఆక్వా ఫీడ్స్ నీడ్స్ ఓనర్ నాని గారికి చెప్తే ఆయన ఏమన్నారంటే సరే అన్నయ్య చూడన్నయ్య అని చెప్పారు సార్. అయితే నేను ఈ ధన్వా వాడుతానే ఉన్నాను. అది కంప్లైంట్ అయితే రాలేదు. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్ బయోటెక్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం కృష్ణా డిస్ట్రిక్ట్ బంటుమిల్లి మండలం మలపరాజగూడెంలో ఉన్నటువంటి సురేష్ సార్ దగ్గరికి వచ్చామండి. సార్ గారు వచ్చేసి 4 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, చెప్పండి సార్. ఇది సురేష్ అండి సార్. చాలా మెడిసిన్లు వాడాను, పెరుగు, దాంతోపాటు మెంతులు, అలాగే చాలా వాడాను. అవన్నీ చెప్పకూడదు. ఈ ప్రైమ్ షింప్ వాడడం వల్ల నాకు 5-6 రోజుల్లో నాకు వైట్ కట్ పూర్తిగా తగ్గిపోయే రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత ఈ ప్రైమ్ షింప్ పెట్టడం వల్ల వారంలో 30-40 పీసుల వరకు డౌన్ అయ్యి 120 కౌంట్లో ఉన్నది. నాకు 80 కౌంట్కి వచ్చింది సార్. 7 రోజుల్లోనే వచ్చింది. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీ ప్రోడక్ట్ కన్నా కూడా నేను సోషల్ మీడియాలో చూసి ఒక ఆరుతేగలపాడు నుంచి ఒక రైతు మాట్లాడారు. ఒక రైతుని మోసం చేయడు అన్న మాటలను బట్టే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు దగ్గరలో దొరకపోయినా సరే ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న దూరం నుంచి ఈ మెడిసిన్ తీసుకొచ్చి నేను వాడి మలపరాజగూడెం అంకాలమ్మ ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ నుంచి నాని గారు, శివప్రసాద్ గారు, మిరియాల నాని గారికి చెప్పి ఈ ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది, ఇది ఒకసారి చూడు తమ్ముడు అని చెప్పి ఆయనకు కూడా సజెషన్ ఇచ్చి ఆయనతో పెట్టించి దాదాపుగా ఇక్కడ కూడా చాలా ఒక 10 లక్షల వరకు వాడాను అన్నయ్య, బాగుందని ఆయన కూడా చెప్పారు. 100% నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా సరే దీన్ని వాడచ్చు. ప్రైమ్ షింపు దాని తర్వాత అది ఎప్పుడైతే తగ్గిందో 25 రోజుల నుంచి ధన్వా కూడా వాడి దాని రిజల్ట్ అయితే 100% తీసుకోవచ్చు అని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. జనరల్గా వైట్ కట్ వచ్చిన తర్వాత మేతలు ఆపడాలు, తర్వాత లూషన్లో పడ్డాలు, లేదంటే సర్వైవల్ డ్రాప్ అవడాలు ఇలాంటివన్నీ గమనిస్తుంటాం సార్. మన ప్రైమ్ షింప్ పెట్టిన తర్వాత మీరు లూషన్లో పడ్డం కానీ, డ్రాప్లు అవటం కానీ, మేతలు డ్రాప్లు అవటం కానీ ఇలా ఏమైనా గమనించి? మేతలు డ్రాప్లు అవడం అన్నది ఎప్పుడూ లేదు సార్. మేతలు కంటిన్యూగా అలాగే వెళ్తాయి. ఓకే సార్. మేత డ్రాప్ అన్నది లేదు. ఓకే సార్. సో మీరు వైట్ కట్ కంట్రోల్ అయిన తర్వాత దీన్ని ఆపారా లేకపోతే కంటిన్యూ చేశారు? ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా కంటిన్యూషన్ గానే మేము పడుతున్నాం సార్. మీరు అంటే అప్పుడు అయితే 10 grams పెట్టాము. ఓకే సార్. ఫర్ డే 2 times పెట్టాము. ఓకే సార్. ఇప్పుడైతే ఫర్ డే 2 times 5 grams కడకి పెడుతున్నాం. ఓకే సార్. అలాగే ఇది కూడా ఫస్ట్ లో నేను 25 days నుంచి స్టార్ట్ చేశాను. ధన్వా ఎంత ml స్టార్ట్ చేశారు? 5 ml స్టార్ట్ చేశాను. 10 రోజులు అలాగే పెట్టాను. దాని తర్వాత నుంచి ఇప్పుడు 10 ml 2 times కడకే. ఓకే సార్. ఇప్పుడు పెడుతున్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఏ కౌంట్లో ఉంది సార్? ఇప్పుడు వచ్చేసి 90 కౌంట్లో ఉంటుంది. ఓకే సార్. మనం 25 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం. రోజుకి ఎన్ని రోజులు అయింది సార్ డేస్? మనకి ఈ రోజుకి 55 రోజులు అవుతుంది. 55 రోజులు అయింది. సో మీరు దగ్గర ఒక 30 days పెట్టారు. ఓకే సార్. సో ఇది వాడుతున్నంతసేపు మీకేమన్నా సైజ్ వేరియేషన్స్ కానీ లేదంటే యానిమల్ వీక్గా ఉండటం కానీ ఇలాంటి ఏమైనా యానిమల్ వీక్ అయితే లేదు సార్. అసలు సైజ్ వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది పెడతాం మొదలెట్టిన కాడి నుంచి వేరియేషన్ బాగా కవర్ అయింది సార్. ఓకే సార్. నేను ఎప్పుడు రైతులకు అదే చెప్తాను సార్. సైజ్ వేరియేషన్స్ ఉన్న, డీ గ్రోత్ ఉన్న, మౌల్టింగ్ ఇష్యూ ఉన్న ధన్వా అనేది పెడితే చాలా ఎదురుకెళ్తాము, కౌంట్ కూడా చాలా త్వరగా దిగుతుందని చెప్పేసి చెప్తా ఉంటాను. సో ఇప్పుడు మనకు యానిమల్ యాక్టివ్ ఇది నేను ఈ క్రాప్ లో కదా సార్, లాస్ట్ క్రాప్ లో నేను యూజ్ చేశాను. ఓకే సార్. అప్పుడు వారంలో నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ క్రాప్ లో కూడా నేను దీన్ని వాడటం మొదలు పెడుతున్నాను సార్. ఓకే సార్. లాస్ట్ టైం ఇలాగే సేమ్ సార్ 130 కౌంట్ లో స్టార్ట్ చేశాను. ఓకే సార్. 80 కౌంట్ లో నా ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని హార్వెస్ట్ చేసాను. ఓకే సార్. కానీ నాకు అది వారంలోనే 50 పీసులు దిగింది సార్. అప్పుడు ఎక్సలెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే నాకు పక్కనున్న ట్యాంక్ కంప్లైంట్ వచ్చింది సార్. ఓకే సార్. పక్కనున్న ట్యాంక్ కంప్లైంట్ వచ్చింది. ఓకే. నేను ఈ అంకాలమ్మ ఆక్వా ఫీడ్స్ నీడ్స్ ఓనర్ నాని గారికి చెప్తే ఆయన ఏమన్నారంటే సరే అన్నయ్య చూడన్నయ్య అని చెప్పారు సార్. అయితే నేను ఈ ధన్వా వాడుతానే ఉన్నాను. అది కంప్లైంట్ అయితే రాలేదు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను దాన్ని హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది తప్పితే అప్పటికి కూడా అది కంప్లైంట్ రాలేదు. పక్కనున్న ట్యాంకీ కంప్లైంట్ వచ్చింది. ఆ 4 ఎకరాల ట్యాంకీలో 3 ట్యాంకులు అయ్యి ఒక ట్యాంకీ హార్వెస్ట్ చేశాను కంప్లైంట్ వచ్చి. దాని తర్వాత ఇది వాడటం వల్ల నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను పట్టేసాను తప్పితే లేకపోతే దాన్ని హార్వెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు. 100% నాకు చాలా నచ్చింది. నేను చాలా మందికి చెప్పాను, అందరూ కూడా వాడచ్చు, ఒక్కసారి యూజ్ చేయండి. సో చూశారు కదండి, సార్ ఇంత కాన్ఫిడెంట్గా సాటి రైతుల కోసం నిస్వార్థంగా
పిలిచి ఇంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా కంపెనీ తరపున సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ